హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. 4వ శ్రావణ శుక్రవారం రోజు ఈరోజు నేను చేసిన అమ్మవారికి ప్రసాదం ఏంటో మరి చూసేద్దామా. చిలకడ దుంపలు అటుకులతో కలిపి ఒక మంచి ప్రసాదం చేశారండి. హెల్దీకి హెల్దీ, ప్రసాదానికి ప్రసాదం. ఇదైతే కనుక అటుకులు బాగా వేపేసుకున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేపేసి తీసేసుకున్నాను డ్రైగానే. ఆ తర్వాత అటుకులు కూడా వేపేసి పక్కకు తీసేసుకున్నాను. బెల్లం రెడీ చేసుకున్నాను. ఈ వేగిన అటుకుల్లోనే పొయ్యి ఆఫ్ చేయకుండా పాలు పోసేసేయండి. పాలు పోసేసి దానిలో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసి పలచగా చేయండి. ఈలోగా నేను చిలకడ దుంపలు, మేమైతే చిలకడ దుంపలు అంటాం, వాటిని ఉడకబెట్టి తురిమేసి ఉడుకుతున్న అటుకుల పాయసంలో ఈ తురుమును కూడా వేసి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత బెల్లం వేసి బెల్లం కూడా బాగా కరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్ కోసం. అలాగే స్మెల్ కోసం యాలకుల పొడి వేయండి. ఆల్రెడీ వేపేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసేసి 5 నిమిషాల తర్వాత దించేసి దేవుడికి పలహారంగాను పెట్టండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా చాలా మంచిది అన్నమాట. ఇందులో ప్రోటీన్, ఐరన్ అన్నీ ఉంటాయండి. హెల్దీకి హెల్దీ, ప్రసాదానికి ప్రసాదం. మనం కూడా తినొచ్చు.